హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిషియన్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము. నమస్తే అండి, నేను డాక్టర్ చందన, పీడియాట్రిషియన్, విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పుట్టిన బిడ్డకి తల్లిపాలు రాకపోతే ఫార్ములా ఫీడ్ అలవాటు చేస్తారు మేడం. ఆ ఫార్ములా ఫీడ్ అలవాటు అయిన తర్వాత తల్లికి పాలు వస్తే బిడ్డకి ఎలా అలవాటు చేయాలి? సో యూజువల్గా స్టార్టింగ్లో ఏదైనా రీజన్స్ వల్ల కానీ ఫార్ములా పాలు స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే థర్డ్ డే ఫోర్త్ డే యూజువల్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. అంటే తల్లి దగ్గర పాలు తాకపోవడము, ఫార్ములా పాలని ఎక్కువ ప్రిఫర్ చేయడము. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే డెలివరీ అయిన వెంటనే ముందు ఎప్పుడు తల్లి దగ్గరే చీకించాలి. తల్లి దగ్గర చీకించిన తర్వాతనే పౌడర్ పాలు స్పూన్తో మాత్రమే సప్లిమెంట్ చేయాలి. బాటిల్లో పాలు ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళకి ఇవ్వకూడదు, ఎందుకంటే నిప్పుల్ కన్ఫ్యూషన్ అవుతుంది. తల్లి నిప్పుల్ని పట్టుకునే విధానం వేరు, బాటిల్ నిప్పుల్ని పట్టుకునే విధానం వేరు. ఈ రెండు విధానాల్లో బాటిల్ని పట్టుకోవడం సులభం, తల్లి దగ్గర చీకడం కష్టం. సో అందుకని బాటిల్ అలవాటు అయితే మళ్ళీ తల్లిని పట్టుకోరు. సో స్టార్టింగ్లో ఎప్పుడు తల్లి దగ్గర పాలు ఇప్పించి అది అయిన తర్వాత ఫార్ములా పాలు ఇప్పించాలి. స్లోగా తల్లికి పాలు పడిన తర్వాత ఫార్ములా పాలు తగ్గించేసుకుని తల్లి దగ్గర ఎక్కువ శాతం పాలు పట్టియడం మనం స్టార్ట్ చేసుకోవాలి. తల్లిపాలు బిడ్డకి ఎన్ని నెలల వరకు తాగిపించాలి మేడం? బిడ్డ పుట్టిన ఫస్ట్ 6 months తల్లిపాలు మాత్రమే పట్టియాలి. 6 months అయిన తర్వాత తల్లిపాలతో పాటు సాలిడ్ ఫుడ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఐడియల్గా అయితే 2 years వరకు తల్లిపాలు పట్టియడం బిడ్డకి చాలా మంచిది. తల్లిపాలు బిడ్డకి ఒక్క సైడ్ మాత్రమే పట్టించడం వల్ల ఏదైనా ఇబ్బంది కలుగుతుందా మేడం? సో ఒక్క సైడే పట్టియడం వల్ల ఇబ్బంది అంటే మీకు ఆపోజిట్ సైడ్లో పాలు ఎక్కువ అయిపోవడము, అక్కడ గడ్డలు ఫామ్ అవ్వడము, అదొక ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అండ్ తర్వాత ఓవరాల్ పాలు సప్లై తగ్గిపోవడము, ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. తల్లికి పాలు ఎక్కువగా రావాలి అని అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తల్లి తీసుకోవాలి మేడం? తల్లికి పాలు బాగా పడాలి అంటే ఫస్ట్ హైడ్రేషన్, బాగా నీళ్ళు తాగాలి. కనీసం రోజు 2-3 లీటర్లు నీళ్ళైనా తను తాగాలి. అండ్ సెకండ్ థింగ్, ఫుడ్స్ అంటే వెల్లుల్లిపాయలు, దాని తెలగపిండి అంటారు అది, అండ్ ప్రోటీన్ ఫుడ్ మన డ్రై ఫ్రూట్స్, దాని తర్వాత ఎక్కువ నట్స్, పీనట్స్ ఇలాంటివన్నీ కూడా తినచ్చు. మఖనా లాంటి ప్రోటీన్ ఫుడ్స్ తినచ్చు, ఓట్స్ తినచ్చు, అండ్ బ్రెడ్. సో బ్రెడ్ వీటి వల్ల కూడా పాలు బాగా పడతాయి. అండ్ మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా, ఎన్ని పాలు తాగినా బిడ్డ తల్లిని చీకుతూ ఉంటేనే ఫ్రీక్వెంట్గా అప్పుడే పాలు కంటిన్యూ అవుతాయి. సో ఫుడ్తో పాటు వాటర్తో పాటు ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 hours బిడ్డ తల్లి దగ్గర చీకుతూ ఉండాలి. ఈ 3 కలిస్తేనే తల్లికి పాలు బాగా పడతాయి. మేడం, ఇప్పుడు తల్లి పాలు పడాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పారు కదా, ఇవి తినకూడదు అవి తినకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? సో బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఏదైనా కోల్డ్ ఫుడ్స్ తినడం వల్ల జలుబు వస్తుంది అంటారు, అలా ఏమీ లేదు. ఫ్రూట్స్ తినడం వల్ల కానీ, పెరుగు తినడం వల్ల కానీ బిడ్డకి ఎటువంటి జలుబు లాంటివి ఏమీ రావు. ఏదైనా ఆహారం ఎక్కువ తినడం వల్ల జాండీస్కి సంబంధం కూడా లేదండి. తల్లి కొబ్బరి నీళ్ళు కానీ, కాఫీ టీలు కానీ ఇలాంటివి ఏమైనా తాగొచ్చా మేడం? ఒకవేళ తాగితే ఏదైనా ప్రమాదమా? తల్లి ఇవన్నీ హ్యాపీగా తాగొచ్చండి, వీటి వల్ల బిడ్డకి ఎటువంటి ప్రాబ్లము రాదు. సో చాలామంది కొబ్బరి నీళ్ళు ఇవన్నీ తాగడం వల్ల పిల్లలకి జలుబు వస్తుంది అని అనుకుంటారు. సో అదంతా ఒక మిత్ అండి, దానివల్ల ఏం జలుబు రాదు. బిడ్డ పుట్టిన వెంటనే తేనె నాకిస్తూ ఉంటారు మేడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? సో పుట్టిన వెంటనే తేనె, నీళ్ళు ఇలాంటివన్నీ, షుగర్ వాటర్ ఇలాంటివన్నీ అస్సలు పట్టకూడదు. సో పుట్టిన వెంటనే ఫస్ట్ బిడ్డకి వెళ్ళాల్సింది తల్లిపాలు, అండ్ ముఖ్యంగా కొలెస్ట్రాల్ అంటాం కదా అది. ఈ తేనె ఇవన్నీ పట్టడం వల్ల వాళ్ళకి పొట్ట నిండుగా ఉండి బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేయలేరు. ఫస్ట్ది అది. సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ తేనె వల్ల బాటిలిజం అనే డిసీజ్ రావచ్చు. సో అందుకనే ఫస్ట్ ఇయర్ వరకు తేనె పట్టియద్దు అంటాము. అండ్ ముఖ్యంగా పుట్టినప్పుడు అయితే అసలు పట్టియద్దు. తల్లికి క్రాకెడ్ నిప్పులు వస్తే ఏం చేయాలి మేడం? సో క్రాకెడ్ నిప్పుల్ అంటే మనకి నిప్పుల్ చుట్టుపక్కన మొత్తం అంతా క్రాక్స్ లాగా వచ్చి కట్ అవ్వడము, కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇది మెయిన్గా వచ్చేది బిడ్డ రొమ్ము సరిగా పట్టుకోకపోవడం వల్ల. సో బిడ్డ ఓన్లీ ఈ రొమ్ము బొడిమ పార్ట్ దగ్గర మాత్రమే పట్టుకుని చీకుతుంటే ఈ ఏరియాలో మొత్తం మీకు కట్స్ వస్తాయి. సో ఇది కరెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ల్యాచ్ కరెక్ట్ చేసుకోవాలి, అంటే బిడ్డ పట్టుకునే విధానాన్ని కరెక్ట్ చేసుకోవాలి. బిడ్డని నోరు ఓపెన్ చేసేంత వరకు లోపలికి వెళ్ళనీయకుండా, ఒకవేళ సరిగ్గా పట్టుకోకపోతే తీసేసి మళ్ళీ పట్టియడము, లోపల వరకు వెళ్ళేలా పట్టించుకోవడము, పొజిషనింగ్ కరెక్ట్గా చూసుకోవడము, ఇవన్నీ చేసి కరెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటు రొమ్ము పాలే
పిండేసి ఎప్పటికప్పుడు నిప్పుల చుట్టూ రాసుకుంటూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే కట్ అవుతున్నది హీల్ అవుతూ ఉంటుంది అండ్ ల్యాచ్ కరెక్ట్ చేసుకోవడం వల్ల మళ్ళీ దానికి దెబ్బ తగలకుండా ఉంటుంది. ఇంకా నిప్పుల్ బాగా రెడ్గా ఉంది, క్రాక్ ఉంది, బాగా నొప్పిగా ఉంది అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి తగ్గట్టుగా ఆయింట్మెంట్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మాకు చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. థ్యాంక్ యూ.